వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా అయితే దూసుకువెళ్తుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. నిన్న ఆగస్టు 15 రోజున స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు. అయితే మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఇక అభివృద్ధి సంక్షేమం తమకి రెండు కళ్ళు లాంటివి అంటున్నాయి కూటమి ప్రభుత్వం. ఇక నిరుద్యోగ భృతిపై కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టనుంది. అయితే నిరుద్యోగ భృతి అదేవిధంగా ఈ సూపర్ 6కి సంబంధించి కనుక చూస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకు 1,500 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వారికి, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవి ప్రధానంగా ఈ 6 సూపర్ 6 పథకాలు అన్నమాట. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నాయి. వీటిలో మరి నిన్న ప్రధానంగా మరి స్త్రీశక్తి పథకం కింద మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఇక 2 ప్రధానంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగం, అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి హామీ ప్రతి మహిళకి నెలకు 1,500 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారికి. అంటే ఈ సూపర్ 6లో 4 పథకాలని కూటమి ప్రభుత్వం అమలు చేసినట్లయితే అర్థమవుతోంది. సో ఇక మరొక 2 పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రమంలో భాగంగానే మరి నిరుద్యోగ భృతి మీద ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ పెట్టింది. సో ఈ సూపర్ 6 పథకాలు కనుక సక్రమంగా కనుక అమలు చేయగలిగితే ఇక ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఉంటుంది? అయితే సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో మొత్తానికి ఈ సూపర్ 6 ఏ విధంగా సూపర్ హిట్ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, సూపర్ 6 సూపర్ హిట్. సో ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ఖమ్మంపాటి శిరీష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్కలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మంచ నాగమల్లేశ్వర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్కలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా శివపార్త్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరొక సేపట్లో వారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనతోటి ఫోన్ కాల్లో ముందుగా నాగమల్లేశ్వర్ గారు వారితో మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నాగమల్లేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో నిన్న స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది మేడం. ఇక ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఉచితంగా మరి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేసింది ఎట్టకేలకు, ఎందుకంటే అమలు చేయగలుగుతారా లేదా అని రకరకాల చర్చలు గత సంవత్సరం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇదొక కీలకమైనటువంటి ఒక సంక్షేమ పథకం అనుకోవాలా, లేకపోతే మహిళలందరికీ కూడా ఒక చేయూత అనుకోవాలా? మొత్తానికి ఏమంటారు సార్? ఇవాళ సూపర్ 6 జస్ట్ మీరు డిబేట్ స్టార్ట్ మాకు ఇవ్వక ముందు చెప్పారు అసలు సూపర్ 6 కి సంబంధించినటువంటి పథకాలు ఏంటేంటి, దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏమి ఇచ్చింది అని. మేడం ఒక్క నిమిషం నాగమల్లేశ్వరి గారు, ఒక్క నిమిషం మేడం. రావెల్ కిషోర్ బాబు గారు మాజీ మంత్రి మనతో ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రావెల్ కిషోర్ బాబు గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సార్ ఏంటి సార్, నిన్న ప్రభుత్వం కీలకమైనటువంటి ఒక పథకాన్ని అమలు చేసింది. సూపర్ 6లో భాగంగా మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ రవాణా బస్సు సౌకర్యాన్ని కల్పించింది. సో సూపర్ 6లో కీలకంగా 4 అమలు చేశారు, మరొక 2 మీద కూడా ప్రభుత్వం టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ పథకానికి సంబంధించి ఒక మాజీ మంత్రిగా మీరు ఈ పథకం సక్రమంగా ఈ 3.5 సంవత్సరాలు అమలు చేయగలుగుతుందా ప్రభుత్వం? పథకం అయితే మంచి పథకమే. మొదట కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఉచిత బస్ స్త్రీలకు ఆ ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో ఈ పల్లె వెలుగు బస్సులే కాకుండా వేరే బస్సులు, అంటే కాస్త మంచి బస్సులు, ఎక్స్ప్రెస్లు కానీ లేదు
మంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్డినరీ ఎక్స్ప్రెస్లకు ఇచ్చారు. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్లు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి వెంటనే ఎక్కువ వ్యయాన్ని భరించలేదు ప్రభుత్వం. నిదానంగా ఆర్థిక వనరులు ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సరే, సూపర్ 6 కి సంబంధించినంత వరకు ఇంకా 2 పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి నిరుద్యోగ భృతి, ఒకటి అమలు చేయాలి. ఆ కార్యక్రమాన్ని, ఆ పథకాన్ని అమలు చేయాలి. నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అవును. తర్వాత ఈ మహిళలకు 1500 పథకం కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న మహిళలకి. అవును. ఈ 2 పథకాలు కూడా అమలు చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అవి వాటిని కూడా త్వరలో అమలు చేస్తే సూపర్ 6 అని విజయవంతంగా అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ దిశలో ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి, ఆలోచించాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ రావిల కిషోర్ బాబు గారు, ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. మీరు ఒక మాజీ మంత్రి, ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు గతంలో మంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అయితే మీకు తెలియదేం కాదు, ఉన్నత విద్యావంతులు మీరు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వటం అనేది అసలు సాధ్యపడుతుందా? ఇప్పుడు సాధ్యపడుతుంది అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసుకోవాలి, రాజధాని నిర్మాణం చేయాలి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకి చాలా వనరులు అవసరం, నిధులు అవసరం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ అమలు చేయటం అనేది కొద్దిగా కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి తప్పదు, చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక వనరుల్ని మెరుగుపరుచుకోవటంలో ఈ యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక వనరుల్ని మనం మెరుగుపరుచుకోవాలంటే కేవలం అప్పుల మీద ఆధారపడకుండా మనకి అంతర్గతంగా వచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, జిఎస్టీ కానీ, లేదు మద్యం మీద కానీ, ఇతరత్ర కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా వీటిని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, ఎక్సైజ్, అదే నేను చెప్పినట్లు కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ఇలాంటి డిపార్ట్మెంట్ల నుంచి ఎక్కువగా మనం వనరుల్ని మెరుగుపరుచుకోవాలి. వనరులు మెరుగుపడాలంటే అభివృద్ధి మాత్రం శరవేగంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి భారం ఏంటంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే ఆధారపడితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా విఫలం అవుతారు. వనరులు మెరుగుపరచుకోకుండా సంక్షేమానికి నిధులు ఖర్చు పెట్టాలంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు సంపద కూడా సృష్టించడమే కీలకమైనటువంటి వారి లక్ష్యంగా చెప్తున్నారు కదా సార్. సంపద సృష్టి జరుగుతున్నట్లు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి. సంపద సృష్టి అంటే ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నడుస్తుంది. అమెరికా దేశంలో ఈ ట్రంప్ వచ్చిన తర్వాత విధించినటువంటి టారిఫ్ల వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. అనిశ్చిత పరిస్థితి నెలకొంది. తద్వారా ఇప్పుడు ఐటీ రంగంలో కూడా లే ఆఫ్స్ మొదలైనాయి. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ ఐటీ రంగంలో లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్న తరుణంలో మొత్తం మీద ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు వస్తే, ఆఫ్రికా దేశాల్లో ఇంతకుముందు యూరప్ కానీ ఇతర దేశాలందరూ కూడా వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ మైనింగ్ కానీ, ఇలాంటి పరిశ్రమలు కానీ, రోడ్లు వేయటం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ టేకప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు సొంతగా వాళ్ళ ప్రాజెక్ట్స్ ని వాళ్ళ మైనింగ్ ని వాళ్లే చేసుకోవటం అనేది కొత్తగా మొదలు పెట్టారు. దాంతో యూరప్ లో ఉన్నటువంటి కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మొత్తం కూడా అస్తవ్యస్తం, ముఖ్యంగా ఫ్రాన్స్ లాంటి దేశాలు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆర్థిక మాంద్యం నెలకొంది. అది భారతదేశం మీద పడుతుంది. భారతదేశం మీద పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే మనకు ఇప్పుడు ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం
చాలా డౌన్ ట్రెండ్ లో ఉంది ఇప్పుడు. అవును. ఈ డౌన్ ట్రెండ్ లో ఉంటున్నటువంటి పూనా, బాంబే, తర్వాత హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, మద్రాస్ ఇలాంటి ఈ అన్ని సిటీల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా సంక్షోభం ఇప్పుడు నెలకొంది. దానికి కారణం ఆర్థిక మాంద్యం. ఐటీ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఈ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు, టారిఫ్స్ విధించడం కానీ, ఆఫ్రికా దేశాల్లో జరుగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో మా ఆర్థిక వ్యవస్థలో మేమే పనిచేసుకుంటాం, మేమే వ్యాపారాలు చేసుకుంటాం, మేమే మా ఆర్థిక కార్యకలాపాలు నియంత్రించుకుంటాం, ఇతర దేశాల ప్రమేయం లేకుండా అనేటువంటి కొత్త విధానం వచ్చింది ఇప్పుడు. ఓకే, దాంతో ఉంది. ఇది ఒక పెద్ద పెను సవాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఏటికి ఎదురీది చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అంతా కూడా రంగరించి, ఆయన మేధస్సు అంతా కూడా స్థానబట్టి, ఆయనకు ఉన్నటువంటి మంచి పలుకుబడి గాని, గౌరవం, గుర్తింపు గాని, వీటన్నిటిని వాడి సంపదను సృష్టించడంలో ఆయన విజయవంతం కావాలి. ఆయనకు అవకాశాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు ఉన్నాయి. అదే కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులకి అంత అవకాశాలు ఉండవు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, 15 సంవత్సరాలు, ఇప్పుడు ఆల్రెడీ 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పరిచయాలు ఉంటాయి, అనుభవం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా పెట్టుబడులను ఆకర్షించేటువంటి అవకాశం ఆయనకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ అననుకూల పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి సామర్థ్యం గాని, సత్తా గాని ఆయనకి మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి ముందున్నటువంటి ఒక పెద్ద పెను సవాలు, ఆయన ముందున్నటువంటి ఒక పెద్ద సమస్య. సో ఆయన అధిగమించగలుగుతాడనే నమ్మకం ఉంది మీకు? ఈ ప్రభుత్వం అధిగమించగలుగుతుంది ఈ సవాళ్ళని ఈ 3.5 సంవత్సరాల్లో? అధిగమించాల్సిందే. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఈ పరిస్థితులన్నింటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిందే, తప్పదు. ఆయనకి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అనుభవం గాని, పట్టుదల, కృషి, ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఆయన విజయవంతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రావెల కిషోర్ బాబు గారు, ఇక రిమైనింగ్ 2 హామీలు కూడా నెరవేర్చిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సూపర్ 6, సూపర్ హిట్ కొట్టినట్టే, అంతేనా? అంతే కదా మరి. అంతే. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, కేవలం సూపర్ 6 ని విజయవంతం చేసుకుని సంక్షేమానికి 1000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే, సంపదను సృష్టించి మిగులు సంపదని సంక్షేమానికి ఖర్చు పెట్టడం అనేది అది పెద్ద సమస్య. ఓకే, లేకపోతే అప్పులు తీసుకొచ్చి మనం ఎంతకాలం ఈ విధంగా సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టుకుంటూ పోతాం. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దీర్ఘకాలికలో ఇప్పుడు బానే ఉంటుంది. అవును, భవిష్యత్తులో ఈ ఇంపాక్ట్ భవిష్యత్తులో పడుతుంది. పర్ క్యాపిటా అప్ అంటాం, తలసరి అప్ అంటాం. ఒక్కొక్క వ్యక్తి మీద ఇంత అప్పు అని చెప్పేసి ఉంటుంది. అది ఆ భారం కనుక పెరిగితే భవిష్యత్ తరాల వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని కూడా 2 కళ్ళుగా భావించి, 2 చక్రాలుగా భావించి, ఆర్థిక వ్యవస్థకు 2 చక్రాలుగా భావించి, వాటి మధ్య సమతుల్యతను సాధించి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిపాలన అనుభవాన్ని రంగరించి, వినియోగించి ఈ ఆర్థిక వ్యవస్థను, సంపదను సృష్టించేటువంటి పనిలో ఉండాలి. సృష్టిస్తారని చెప్పేసి నమ్మకం కూడా నాకుంది. సో మొత్తానికి ఆ నమ్మకం కూడా మీకుంది కాబట్టి మరి మళ్ళీ ఎన్నికల నాటికి మళ్ళీ మీరు తెలుగుదేశంలోనో జనసేనలోనో యాక్టివ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది. మరి అట్లా అని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయంగా నాకు ఒక దారి చూపించిన వారే కాబట్టి ఆయన అంటే ఎప్పుడు నాకు అభిమానమే. సరే, కొన్ని పరిస్థితులు, కారణాలు, వ్యక్తిగత విషయాల వల్ల పార్టీలు మారాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన పట్ల నాకు మంచి గౌరవం ఉంది, ఆయన పట్ల నమ్మకం ఉంది. తప్పకుండా ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి సంపదను సృష్టించి సంక్షేమ పథకాలను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రావెల కిషోర్ బాబు గారు. థ్యాంక్ యూ. రైట్, ఇంకా నాగమల్లేశ్వర్ గారు. సో మొత్తానికి మాజీ మంత్రి గారు కూడా సూపర్ 6, సూపర్ హిట్టే అంటున్నారు. మళ్ళీ ఆయన ఏ పార్టీలో లేరు. కంటిన్యూ చేయండి మేడం. సార్, ఇవాళ మీరు చెప్పినట్టుగానే సూపర్ 6 ఇచ్చినటువంటి పథకాలు, వీళ్ళు ఇచ్చినటువంటివి హిట్టా ఫట్టా అన్న విషయం నేను విత్ లెక్కలతో నేను చెప్పగలుగుతాను. మీరు ఇచ్చినట్టుగానే ఫస్ట్ పథకం మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నప్పుడు ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా, మొదటి సంవత్సరం ఇవ్వకుండా 2వ సంవత్సరం 13,000 మాత్రమే వేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం
ఇంకా 18,000 అంటే ఇంకా అది ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, అది మీకు కూడా తెలుసు. సో ఆ 13,000 వేసి అందులో కూడా మళ్ళీ 20 లక్షలు తీసేసి ఇవ్వకుండా వదిలేసి దాంట్లో కూడా 8,000, 7,000, 10,000 తల్లులకి పడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉందా లేదా అని సచివాలయం దగ్గర ఉన్నటువంటి వెయిట్ చేస్తున్న తల్లుల్ని అడిగితే దానికి సమాధానం దొరుకుతుంది. రెండవది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఫస్ట్ పథకం మీరు ఇవ్వలేదు, రెండో పథకం వచ్చేసి 18,000 ఇవ్వలేదు, మూడో పథకం వచ్చేసి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు హిట్ అయినట్ట ఫట్ అయినట్ట సార్? ఇవాళ 4 రైతు భరోసా అంటే రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 ఇవాళ ఎంత వేశారండి? మొన్నటిదాకా 17,000 వేస్తామని చెప్పి 14,000 వేస్తామని చెప్పి ఇవాళ 5,000 పడినటువంటి పరిస్థితి. దానికే ఇచ్చేసాము. 7 లక్షల మంది రైతులకి అన్యాయం చేసి అంటే మేడం ఒక్క నిమిషం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు రిలీజ్ అయ్యాయి. అవును సార్, అదే చెప్తున్నా నేను. మీరు ఇవ్వాల్సింది మొదటి సంవత్సరం అసలు 0. ఏ పథకం మొదటి సంవత్సరం రాలేదు. మరి ఒక ఇన్ఫర్మేషన్ సెకండ్ ఇయర్ లో అయినా కూడా మీరు ఇచ్చింది ఇదే. మీరు వేయాల్సింది ఎంత, మీరు ఇవ్వాల్సింది ఎంత, మీరు ఎంత ప్రామిస్ చేసి వచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇవాళ బస్ అని 16, ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పేసి 16 సర్వీసులు ఉంటే ఆ 16 బస్సుల సర్వీస్ కి కల్పించి మీరు 5 సర్వీసులు ఇచ్చారు. ఆ 5 సర్వీస్ లో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఇవి మాత్రమే తిరుగుతున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసు ఈ 5 మేడం. ఎక్స్ప్రెస్ లో సార్ 10 ఉంటాయి సార్ సర్వీసులు. ఎక్స్ప్రెస్ లో నాన్ స్టాప్ ఎక్కనివ్వరు. నాన్ స్టాప్ ఎక్కనిస్తారా? నాన్ స్టాప్ లేదని వీళ్ళే చెప్పారు కదా. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారు? ఎక్కడికైనా మహిళ తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీకాళహస్తి వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు, విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళొచ్చు. సామాన్య మహిళలు ఏం కోరుకుంటారు సార్? సంవత్సరానికి ఒకసారి అయితే తిరుపతికి వెళ్ళాలి, లేదంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలి. అటుపక్క వాళ్ళు అయితే ఇటు సింహాచలానికి రావాలని ఆలోచిస్తారు. అలా రోజుకొక బస్సు పెడితే రోజుకొక బస్సులో ఎంతమంది మహిళలు తిరగాలి? ఎంతమంది మహిళలు? మీరే చెప్తారు కదా 175 నియోజకవర్గాలలో 127 బస్సులు అంటే నియోజకవర్గానికి ఒక బస్సు ఇచ్చారు. ఏం తిరగమని మహిళలు ఏం తిరగాలి సార్? ఇప్పుడు ఇవాళ చాలా మంది చార్జెస్ కొంతమంది కలెక్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి, గమనించి చూడండి. ఆర్టీసీ డిపోటీస్ దగ్గర మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. ముందు మనం చెప్పాలి కదా డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాదు ఈ రోజు మామూలు ఆర్డినరీ బస్సులు ఎక్కితే టికెట్ అడుగుతున్నారా మేడం? అడిగినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, అవునా? చెక్ చేయండి మీరు. నేను చూశాను, మీరు కూడా చెక్ చేయండి. ఇలాగా తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకి కూడా లేదు బస్సు. ఇక్కడ వచ్చినటువంటి పాడ్ ఏరియాలో మళ్ళీ ఎక్కేది లే మహిళలు. అంటే ఇంక మరి ఎవరికి ఇచ్చినట్టు సార్? ఏ మహిళకి ఇచ్చినట్టు? అంటే మేడం నిన్ననే కదా పథకం ప్రారంభించారు. బహుశా 2-3 రోజుల్లో సెటరేట్ అవుతుందో మేడం? ఒక వారం రోజుల్లో అన్ని ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. నేనేమంటున్నానంటే సెటరేట్ చేయమనే అంటాను. నేనేమి ఫ్రీ బస్సు పథకానికి నేనేం విరుద్ధం కాదు. ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి లోటుపాట్లు మీకు చెప్తున్నాను. రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంటదా? ఖచ్చితంగా ఉంది. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడేమి మీరు ఇప్పుడు అరాకొరగా చేస్తున్నారు, కాదని నేను అనట్లేదు. ఆ అరాకొర కాదు మీరు చేయాల్సింది. మీరు ఇచ్చినటువంటి ప్రామిస్లు మీరు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు అనుకోండి సార్, మాకు టైం కావాలి ఆలోచించడానికి, లేకపోతే ఆర్గనైజ్ చేయడానికి, టైం అడగడానికి. మీరు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. సంవత్సరం ఎంత 15 నెలలు అవుతుంది. ఇంకా మీకు ఆలోచించుకోవడానికి టైం ఏంటండి? దేనికి మీకు టైం ఆలోచించుకో? అంటే బహుశా ఈ పథకం మొదటిసారి ప్రవేశపెట్టారు కదా మన రాష్ట్రంలో, సో కాబట్టి మరి కొన్ని కాదండి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, మనం చేసుకోమా? హోంవర్క్ చేయమా? ఏమవుతుంది ఏంటి పరిస్థితి అని ఆలోచించమా? ఒకవేళ ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించమా? వాళ్ళకి ఇంకొక చోట రెమెడీగా ఏదో ఒకటి చేయాలని ముందు మనం పథకం బయటికి రిలీజ్ చేసేటప్పుడే ఇప్పుడు బస్సులని వెళ్తే డెఫినెట్ గా ఆటో వాళ్ళకి గండి కొట్టినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ చేయాలని ముందు మనం ఆలోచించుకోమా సార్? అవును, అంతేలేండి. పక్క రాష్ట్రంలో ఆల్రెడీ ఉంది కదా, పక్క రాష్ట్రంలో జరుగుతుంది కదా. మీరు ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పేసి ఇవాళ నియోజకవర్గంలో 50 నుంచి 60 కిలోమీటర్లు తిరగమంటే ఎక్కడికి వెళ్తారు సార్ మహిళలు? దేనికి వెళ్తారు? ఏ విధంగా వెళ్తారు? సంవత్సర పాటున ఒకే ఒక కోరిక కోరుకుంటారు మహిళలు. ఇవాళ ఫ్రీ బస్ ఎక్కినంత మాత్రాన ఆర్థికాభివృద్ధి రాదు మహిళలకి. ఆర్థికాభివృద్ధి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా ఒక
షాప్ పెట్టుకోనో లేకపోతే ఒక బిజినెస్ చేసుకోనో లేకపోతే ఏదైనా ఒక కుట్టిగోలో లేకపోతే మిషనో ఏదో లేకపోతే వడ్డీయో పాల వడ్డీయో ఏదో ఇస్తే ఆర్థిక అభివృద్ధి అవుతుంది. కానీ ఫ్రీ బస్ ఎక్కినంత మాత్రాన మహిళలకి ఆర్థిక అభివృద్ధి వచ్చేసింది ఆగస్టు 15 నుంచి అంటే మేడం ఇప్పుడు మీరు ఎక్కరా బస్సు ఫ్రీ బస్సు అందరికీ ఉంటది కదా సార్, అందరు ఎలాగెక్కుతారు? మీరు మరీ చెప్తారు ఇంకా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఇంకా లేనిపోంది పెడతారు. కాదు మేడం, ఇప్పుడు బహుశా మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, సరే కారులో వెళ్తారు, లేదు బస్సు ఎక్కి వెళ్ళాలనుకోండి, మీరు ఎక్కి టికెట్ తీసుకుంటారా? తీసుకోరు కదా, ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్ మీరు కూడా పొందుతారు కదా, సో మీకు అక్కడ ఎంతో కొంత మిగిలినట్టే కదా. ఏంటండి ఇప్పుడు ఒకవేళ మీరు బస్సులో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు కదా మేడం. అది ఎక్కడికి నేను ఎక్కువ విజయవాడ వెళ్తుంటాను, లేకపోతే నెల్లూరు వెళ్తుంటాను, లేకపోతే మా ఊరు ప్రకాశం జిల్లా. నేను ఇక్కడ నుంచి మా ఊరికి ప్రకాశం జిల్లాకి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారాలి? మా పుట్టింటికి వెళ్ళాలంటే నా పుట్టిల్లు ప్రకాశం జిల్లానే, నేను పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారాలి సార్? సో మీరు ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఇంకా గొడవ కాదండి, వీళ్ళ మంత్రులే అంటున్నారు కదా ఇంకా గొడవలు ఆడొద్దు, గొడవలు ఆడితే భార్యలందరూ పుట్టింటికి వెళ్ళిపోతారంటే ఎన్ని బస్సులు మారి వెళ్ళిపోవాలి పుట్టింటికి? అంటే ఈ లెక్కలు మీరు పుట్టింట్లకి మీరు ఫ్రీ చేసిన బస్సులలో వెళ్ళిపోతారా ఏంటి? రైట్ వన్ బై వన్ మాట్లాడదాం మేడం. రియాలిటీ చెక్ లో చాలా తేడా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలు అబ్జర్వ్ చేస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్తి గారు ఉన్నారు. శివపార్తి గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు. యా మేడం, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది మేడం, ఒకసారి అన్మ్యూట్ చేయండి. బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందండి? యా మేడం, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. నా వాయిస్ వస్తుందా మేడం? వినిపిస్తుంది కదా, ఒకసారి మాట్లాడండి మేడం. ఒకసారి వస్తుందా వాయిస్? అర్థం కావట్లేదు. యా వస్తుంది మేడం, మాట్లాడండి, కంటిన్యూ చేయండి శివపార్తి గారు. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఫ్రీ బస్సు, సో ఓన్లీ మీరు పల్లె వెలుగులు వేస్తే ఎట్లా? ఇప్పుడు ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేయాలి, ఒక 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఇక్కడ మనకి పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు 5 టైప్స్ ఆఫ్ బస్సెస్ కి యాక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ అంటే ఆవిడకి తెలిసే ఉంటదేమో, ఎక్స్ప్రెస్ బస్సులకు లేదని చెప్తుంది ఆవిడ. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చూసి వస్తారు. ఇందాక సూపర్ 6 పథకాలు ఏంటి అని అడిగారు ఆవిడ. ముందు అసలు ఆ సూపర్ 6 లో ఏ పథకాలు ఉంటాయో కూడా కనీసం అవగాహన లేదు. అయ్యేంటో తెలియదట. అయ్యేంటి అంటే ఏంటి అనింది. సూపర్ 6 పథకం అంటే ఏందో తెలియదు నాకు అనింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అసలు ఎక్స్ప్రెస్ కే యాక్సెస్ లేదు, మహిళలు ఎట్లా వెళ్తారు? మా శివపార్తి గారు అంటే వారు ఏంటంటే సూపర్ 6 పథకాలు అమలు చేయటం లేదు మొత్తం అంటే ఏంటని అడుగుతున్నారు. అంతే మాట్లాడొద్దని చెప్పండి. ఫస్ట్ ఆవిడని బేసిక్ సెన్స్ నేర్చుకోమనండి. ఇప్పుడు ఆవిడ ఇందాక వాగింది కదా, మేము నెలకొండానే ఉన్నాం. కాంట్రవర్సీ వద్దు, మన సబ్జెక్ట్ మీద వెళ్ళిపోదాం. కాంట్రవర్సీ వద్దు దయచేసి. ఆవిడ ఇందాక నుంచి మరుగుతా ఉంది. నాగమల్లేశ్వర గారు కూర్చున్నాం ఆ టైంలో మాట్లాడి. శివపార్తి గారు మీరు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాయండి. ఇప్పుడు పల్లె వెలుగు నిన్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ప్రారంభించినట్టున్నారు సర్వీసెస్. రిమైనింగ్ సర్వీసెస్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మళ్ళీ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ 5 టైప్స్ ఆఫ్ బస్సెస్ కి యాక్సెస్ ఇచ్చారు మహిళలు. అంటే ఇప్పుడు ఈవిడికి అంటే బాగా డబ్బులు ఎక్కువ ఉండి బస్సులు ఎక్కదేమో గానీ పాపం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారండి. విలేజ్ నుంచి టౌన్ కి వెళ్తారు, దగ్గరలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వ్యవసాయ కూలీలు ఉంటారు మహిళలు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రోజు ట్రాన్స్పోర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద కూడా ట్రావెల్ చేస్తుంటారు మహిళలు. వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. బలిసిన వాళ్ళకి యూజ్ అవ్వకపోవచ్చు. బాగా డబ్బులుండి మనం కార్లు అలా లగ్జరియస్ గా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది అసలు పని నథింగ్ అన్నమాట. కానీ ఇది ఎవరికి అంటే పేద మహిళలకి ఆడ ముందు నోరు మూసుకోమని చెప్పండి. ఫస్ట్ నాగమల్లేశ్వర గారు ఒక్క నిమిషం దయచేసి. వారేదో చెప్తున్నారు.
నువ్వు ముందు మూసుకొని కూర్చో. వద్దండి శివభారతి గారు, శివభారతి గారు, శివభారతి గారు దయచేసి, శివభారతి గారు దయచేసి మీరు పాయింట్ లోకి వచ్చేయండి. నాగమలేశ్వర గారు దయచేసి. మేడం చెప్తున్నానండి, బలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఓకే ఓకే తీసేయండి, ఆ పాయింట్ తీసేయండి. ఓకే బలహీనులు కావాలి ఎవరికంటే పేదరికంలో ఉండే వాళ్ళకి, మహిళలు, వర్క్ చేసుకునే వాళ్ళు, ఒక చిన్న చిన్న దగ్గర ఊళ్ళకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. అది వాళ్ళకి బస్ టికెట్ లేదు కదా, అవి మిగులుతాయి కదా వాళ్ళకి ఖచ్చితంగా. ఇప్పుడు బాగా ఇప్పుడు కొంతమందికి ఎక్కదు, కొంతమందికి. ఇప్పుడు ఆవిడ సూపర్ 6 అంటే ఏందో కూడా తెలియనా వచ్చి మాట్లాడితే మనం అసలు ఆ మాటను పట్టించుకోకూడదు. బహుశా తెలిసినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా అసలు ఏం బాగాలేదు అని చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ నైజం అపోజిషన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ కక్ష ఆ విషయం ఉంటుంది, కక్కుతుంటారు వాళ్ళు కూర్చొని, అదే మాట్లాడతారు. ఏది బాగుందని చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? ఎందుకు వాళ్ళు వైసీపీ కాబట్టి ఓడిపోయి ఉన్నారు కాబట్టి అది ఉంటది. కూటమి బాగా చేస్తున్నాను వైసీపీ వాళ్ళు చెబుతారా? అది అసలు సృష్టికి విరుద్ధమైన విషయాన్ని మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని మనం అనుకోవడం కూడా తప్పే. ఎవరైనా అంతేనండి. ప్రతిపక్షంలో మీరున్నా వాళ్ళ మంచిని మీరు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. ఎందుకు యాక్సెప్ట్ చేయము? ఆయన జగన్ గారు ఏదో అంబులెన్స్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయాలా? వాళ్ళు ఏదన్నా మంచి కాస్త కూస్త చేస్తే అప్పుడు ఏదో అంబులెన్స్ లను తీసుకొచ్చారు. అది ఒక పెద్ద స్కామే అనుకోండి. అయినప్పటికీ అంబులెన్స్ అవసరం కాబట్టి మనం విష్ చేసాం. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, అదొక మంచి ప్రోగ్రామ్ అని కూడా కితాబ్ ఇచ్చారు. అట్లాంటి సంఘటనలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాంటి మనం అసలు వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయం. అసలు నథింగ్ మాకు వాళ్ళ రియాక్షన్ కూడా మాకు అవసరం లారా. ఇంకొకటి ఏంటంటే ఉచితంగా ఇప్పుడు ఇందాకేట ఆవిడ 18,000 అంటది. ఏం 18,000? ఆవిడకేమో ప్రత్యేకంగా 18,000 ఇస్తామని చెవిలో చెప్పారో మాకైతే తెలియదు. 15,000 మాకు తెలిసిన సూపర్ 6 అయితే మేము చెబుతామేనండి. మాకు తెలిసిన సూపర్ 6 అయితే అమ్మా నేను నోరు మూసుకోమ్మా, నీ దయచేసి గొడవలు పడొద్దండి, దయచేసి గొడవలు పడొద్దు. మీరందరూ కూడా ఒక ఆదర్శమైనటువంటి మహిళలుగా ఆ చర్చను మనం ముందుకు తీసుకెళ్దాం. దయచేసి దయచేసి మాట్లాడలేదు కదా ఆవిడకి, ఆవిడ అలాగే మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఒక్క నిమిషం మేడం, శివభారతి గారు ఒక్క నిమిషం. గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గల్లా మాధవి గారు. నమస్తే సార్. మేడం, స్త్రీ శక్తి పథకాన్ని నిన్న ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని. సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మీరు ఒక శాసనసభ్యురాలుగా, ఒక మహిళగా? చాలా చాలా సంతోషంగా ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా స్వాగతిస్తున్న అంశం అండి ఇది. మహిళలందరూ కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టే అంత ఆనందంలో ఉన్నారండి. సో మేడం, ఈ పథకం ఈ 3.5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందా మేడం? అందుకు 100% కొనసాగుతుందండి. ఇందులో కొనసాగపోవడానికి గల కారణాలు ఏమున్నాయి? ఇప్పుడు ఇందాక వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు మేడం. ఇప్పుడు ఒక 100 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే మాకు ఎక్స్ప్రెస్ సర్వీసెస్ లేవు, అది సింగిల్ స్టాప్ లేకుండా ఉంది అని చెప్పేసి. ఉన్నాయి కదండి, 100 కిలోమీటర్ల మేర మనకి ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఉన్నాయి, ఖచ్చితంగా రన్ అవుతున్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ పథకం ద్వారా మహిళలకి ఏ విధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని అనుకోవచ్చు మేడం? ఇప్పుడు మీరు మా గుంటూరు నియోజకవర్గంలో తీసుకుంటే అండి, ఇన్ అండ్ అరౌండ్ ఎంతో మంది ఇక్కడ ఉన్న ఆఫీసులకు కానివ్వండి, ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, శానిటేషన్ వర్కర్లు అని కానివ్వండి, కార్పొరేషన్ లిమిట్స్ లో చేసే వాళ్ళు కానివ్వండి, అనేక మంది రాకపోకలు జరుపుతున్న పరిస్థితి ఉందండి. ఈ నేపథ్యంలో ఒక 10-12 వేల రూపాయలు ఆదాయం వస్తున్న ఒక మహిళకి 4,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కి వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు అంటే ఆ 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఆ ఆడవారి ఖాతాలో ఉచితంగా వేసినట్టే కదండి. ఇటు తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి డబ్బులు, అదే విధంగా ఈ ఉచిత బస్సు వల్ల ఇలా డైరెక్ట్ గా 3,000-4,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆ నెలకి ఆదా అవుతున్నప్పుడు అది నిజంగా కుటుంబం స్వాగతిస్తున్న విషయము. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పాలాభిషేకం చేయాల్సిన విషయం ప్రతి మహిళ కూడా. సో ఇకపోతే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు ఇంకొక 2 పథకాలు పెండింగ్ ఉన్నాయి మేడం. నిరుద్యోగ భృతి ఒకటి, అదేవిధంగా ఇంకా ఏదైతే ఇంకొక పథకం మహిళలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వారికి. ఈ 2 పథకాలు అమలు చేయడం సాధ్యమవుతుందా ఈ 3.5 సంవత్సరాల్లో?
మీరు తల్లికి వందనం ఒక పిల్లవాడికి ఇచ్చి 3 పిల్లలు ఉంటే ఇద్దరిని వదిలేసిన పరిస్థితి మనం చూసామండి గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో. అలాంటిది ఈ ప్రభుత్వంలో మీరు తీసుకుంటే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వడం అనేది సాధ్యం అవుతుందా అని ఇదే ప్రశ్న వేశారు మనకి గత పాలకులు. ఓకే, చేసి చూపించామా లేదా? అవును మేడం, అవును. ఇప్పుడు ఉచిత బస్సు అవుతుందా అవదా ఇది అది అని ఎన్నో బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు, లోపపు ఇష్టాలు ఎదుగుతూ ఉన్నారు. ఇది జరుగుతుందా లేదా అన్నది మీరు చూస్తారు. అదే విధంగా రానున్న 2 పథకాలు కూడా ఈ రోజు నేను ఒకటే మాట చెప్తానండి. ఆర్థికంగా మన రాష్ట్రం గనక వెనకబాటుతనానికి గురవ్వకుండా ఉండుంటే, అప్పుల మయంలో కూరుకుపోకుండా ఉండుంటే, సంవత్సరాన్నర టైం అయితే ఖచ్చితంగా పట్టేది కాదు మిగతా సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి కూడా. అన్ని వితిన్ 6 months లో అన్ని పథకాలు కూడా క్లియర్ అయిపోయిన పరిస్థితి మనం చూసుండేవాళ్ళం. కానీ గుంటలు పుడుచుకోవడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి గత పాలకులు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ సూపర్ 6 పథకాలు ఇది చేయలేదు అది చేయలేదు అని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు అంటేనే ఏ పార్టీ నాలెడ్జ్ తో వాళ్ళు ముందుకెళ్తున్నారు అన్నది అర్థమవుతుంది మనకి. ఖచ్చితంగా అన్ని సూపర్ 6 లో అన్ని 6 పథకాలు ముందుకెళ్తాయి. ఇంకా ఇంటర్నల్ గా ఉన్న ప్రతి హామీ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఇటు రైతు ఆనందంగా ఉన్నాడు, అదే విధంగా బీసీలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, వృద్ధులు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఆడవాళ్లు ముఖ్యంగా నిజంగా బ్రహ్మరథం పట్టేంత ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్రం మళ్ళీ ఇటు పక్కన మీరు ఇటు సంక్షేమం ఇస్తూనే, మరి గత ప్రభుత్వం ఏం చేస్తుందండి, కంప్లీట్ గా ఇటు పథకాల పేరుతో సంక్షేమం ఇస్తున్నాం అన్న పేరుతో ఇటు ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసేయి, తాగుడుకి బానిసలు అయ్యేలాగా కల్తీ మద్యాన్ని పోసేయి, ఎటు డెవలప్మెంట్ లేకుండా పని కోసం ఊళ్ళు పట్టుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. మరి ఈ రోజు పరిస్థితి చూడండి, మరి ఎటు చూసినా మీరు విద్యాశాఖలో కానివ్వండి, యువతను తీసుకోండి, లేదంటే డెవలప్మెంటల్ రోడ్స్ కానివ్వండి, ఎటు చూసినా కూడా డెవలప్మెంట్ కి ఎక్కడ రాజీ పడకుండా అట్ ద సేమ్ టైం సంక్షేమాన్ని ఇచ్చిన హామీ మేరకు మళ్ళీ అందులో కోతలు లేవు, ఇన్స్టాల్మెంట్లు లేవు, ఎలాంటి మ్యాజిక్ జిమ్మికులు లేకుండా చెప్పిన మాట చెప్పినట్టుగా ఇలాంటి రాష్ట్ర పరిస్థితుల్లో ఇవ్వడం అనేది అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి ప్రభుత్వ పాలకుల యొక్క నిబద్ధతకు నిదర్శనంగా మనం భావించాలి. ఇందులో వేలు పెట్టి చూపించడానికి కానివ్వండి, అనుమానపడడానికి కానివ్వండి ఏమాత్రం ఆస్కారం లేదని గుర్తించాలి. అంటే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విషయం జిమ్ముతా ఉన్నాయి, వాళ్ళు కడుపు మంటతోటి విమర్శలు చేస్తున్నారంటారు. 100% అంతే కదండి. ఏం చేయలేని వాళ్ళు కనీసం అదైనా చేయాలి. ఎందుకంటే రాజకీయంగా ఉండాలి అని అంటే 2 మార్గాలండి. ఒకటి మంచి చేసి ముందుకెళ్ళాలి, లేదంటే కూల్చుకుంటూ ముందుకెళ్ళాలి. గత ప్రభుత్వం కూలుస్తూ గుర్తింపు తెచ్చుకుంది, మా ప్రభుత్వం ఖచ్చితంగా కడుతూ ముందుకెళ్తుందండి. సో ధన్యవాదాలు గల్లా మాధవి గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. సో రైట్, మనం తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఖమ్మంపాటి శిరీష్ గారు వారితో మాట్లాడదాం. శిరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకు నమస్కారాలండి. సూపర్ 6 సూపర్ హిట్ అనే మేడం? 100% సూపర్ హిట్ ఏనండి. దానికి కారణం ఇందాక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు అడిగారు సూపర్ 6 ఏంటి అని అడిగారు. నేను కొంచెం నాకు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, నేను చెప్తాను. పెన్షన్ అండి, పెన్షన్ పెంచుతామని చెప్పాము. ఆ పెన్షన్ ని 1 year లోనే, మేము వచ్చిన నెలలోనే, అంతకు ముందు నెలది కూడా కలిపి పెంచిన పెన్షన్ ని ఆ నెలలో 4,000 ప్లస్ గతంలో అంతకు ముందు ఉన్నటువంటి కూడా కలిపి ఇచ్చాము. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. నేరుగా వాళ్ళ ఇళ్లకే 1వ తారీఖే తీసుకెళ్లి ఇస్తున్నాము. గతంలో కనుక వాళ్ళు చూసుకుంటే వైసీపీ వాళ్ళు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. ఇకపోతే రెండవది తల్లికి వందనం. వాళ్ళు అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇంట్లో ఒక్క పిల్లకు మాత్రమే అని చెప్పి చాలా కండిషన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందినే తీసుకున్నామండి, ఆ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక 100 మందికి ఇస్తే మేము 200 మందికి ఇస్తున్నాం. ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఇకపోతే ఆ తల్లికి వందనం ద్వారా మనం జమ చేసినటువంటిది మొత్తం కలిపేసేసి 67.27 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. వాళ్ళే బీసీలు 29.82 లక్షల మంది, ఎస్సీలు వచ్చేసి 11.76 లక్షల మంది, ఎస్టీలు వచ్చేసి 4.26 లక్షల మంది, మైనార్టీలు వచ్చేసి 67,000 మంది, ఈబీసీలు వచ్చేసి 8.44 లక్షల మంది. ఇది మేము ఇచ్చినటువంటి తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు. ఇకపోతే మూడోది దీపం 2.
గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు దీపం పథకాన్ని అమలు చేసినటువంటి వైనం. అలాగే మేము అధికారంలోకి వచ్చాక ఇస్తామన్నాము, ఇచ్చిన మాట ప్రకారమే 3 సిలిండర్లో ఇప్పటి వరకు 2,784 కోట్ల వ్యయం చేసి 1.93 కోట్లకు పైగా సిలిండర్ని మేము ఇవ్వడం జరిగింది. ఇకపోతే 4వది అన్నదాత సుఖీభవ. అన్నదాత దేశానికి వెన్నెముకైనటువంటి రైతుకి, ఆ రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా పథకం కింద 20,000 రూపాయలు మేము ఆగస్టు 2న ఇవ్వడం జరిగింది. దానిలో మొదటి విడతగా మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. గత ప్రభుత్వం 7,000, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 6,000, 13,000 అయితే మేము 14,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి 6,000తో కలిపి 20,000 అవుతుంది. ఇకపోతే ఉచిత బస్సుకి నెక్స్ట్ వస్తానండి. ఆడబిడ్డ నిధి అండ్ నిరుద్యోగ భృతి, మీరు ఈ రెండే కదా అడుగుతుంది. నేను చెప్పిన ఆడబిడ్డ నిధి P4 లో భాగంగా ఆడబిడ్డకు ఆర్థికంగా అండగా ఉండేలా ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నెక్స్ట్ అవేంటనేది కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ గవర్నమెంట్ దగ్గర నుండి వాళ్ళే నిన్న ఉచిత బస్సు ఎలాగైతే స్త్రీశక్తి పథకం ద్వారా చేసి చూపించారో అలాగే చేసి చూపిస్తాము. ఇకపోతే ఈ నిరుద్యోగ భృతి అంటే యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు. సో ఉద్యోగం అవకాశం రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి. గతంలో గనక 2014 నుండి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు 2,000 రూపాయలు అందించినటువంటి వైనం. ఇప్పుడు కూడా మేము దానికి కట్టుబడే ఉన్నాము. అలాగే మెయిన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేపలు పట్టించడం నేర్పిస్తాను, చేపల కూర వండి పెట్టడం కాదు అని క్లియర్ గా చెప్పారు. అలాగే మేము 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే యువగళం పాదయాత్రలు లోకేష్ అన్న గారు హామీ ఇచ్చారో దాని ప్రకారంగానే ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా 13 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే దాని ద్వారా 9 లక్షల ఉద్యోగాలకి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాము. ఇకపోతే మీరు అన్నటువంటి ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు ద్వారా ఎవరికి ఉపయోగం అన్నారు. అసలు ఎంత దారుణమైనటువంటి మాట అంటే ఇది. పేదవాళ్ళు ఉన్నారండి, చిరు వ్యాపారులు ఉన్నారని వాళ్ళకి రోజుకు 100, 200 లేదంటే 200 రూపాయలు కూలీ చేసుకునే వాళ్ళు 300 రూపాయలు సంపాదించుకునే వాళ్ళకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తుళ్ళూరు నుండి రాయపూడి వరకు 50 రూపాయలు టికెట్ తీసుకుంటారు మెట్రో బస్ లో. అదే మెట్రో బస్సు ఈ రోజు మేము ఫ్రీగా ఉచితంగా అందజేస్తున్నాం. అంటే పోను రాను 100 రూపాయలు ఛార్జ్ ట్రాన్స్పోర్టేషన్ కే పోతుంది. అంటే నెలకి 3,000 రూపాయలు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కే పోతున్నాయి. అలాంటి పరిస్థితిలో సిటీకి వెళ్తే వాళ్ళ వ్యాపారం కొంచెం ఇంకా బెటర్ గా ఉంటుంది, కొంచెం ప్రాఫిట్స్ వస్తాయి, ఎక్కువగా అమ్ముడుపోతాయన్న ఉద్దేశం వాళ్ళకు. అలాంటి చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగస్తులు, చిన్న కొంచెం చదివి ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆగిపోయినటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు సూపర్ మార్కెట్స్ లో కానివ్వండి, ఇతరత్ర అలాంటి వాళ్ళు, అలాగే చిరు వ్యాపారాలు చేసే వాళ్ళు కానివ్వండి, మిగతా ఎవరైతే ఆర్థికంగా ఇంకా చెప్పాలంటే ఉన్నత చదువులు చదవాలి సిటీకి వెళ్ళేసేసి ఇప్పుడు మన విలేజ్ సరౌండింగ్స్ లో కాలేజ్ డిగ్రీ వరకు ఉండడము జరుగుతుంది. అంతకంటే పై చదువులు చదవాలి సిటీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకి సహకరించినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకి అధిక భారంగా మారుతుంది. కాబట్టి అలాంటప్పుడు పిల్లల్ని చదువు ఆపేసి పెళ్లిళ్ళు చేసినటువంటి వయం వాళ్ళకి కూడా ఇది ఆర్థిక భరోసా ఇచ్చినట్లే. ఖచ్చితంగా ఆర్థిక స్వేచ్ఛ ఒక మహిళకి, అలాగే ఒక చదువుకునే యువతికి, చిరు వ్యాపారం చేసే యువతికి, చిరు వ్యాపారం చేసే మహిళలకి, చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళలకి ఖచ్చితంగా ఆర్థిక భరోసా ఇచ్చినట్లే. కనీసం తక్కువలో తక్కువ అంటే 1,000 నుండి 2,000 వరకు వాళ్లకు ఆదా అవుతుంది. మన తెలుగు ఆడబిడ్డలందరూ కూడా ఇంటిని మేనేజ్మెంట్ చేయటం అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో కొంచెం తెలివిగానే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వీటిని సేవ్ చేసుకుంటారని చెప్పి నా ఆలోచన. ఇకపోతే ఇది ఎవరికి ఉపయోగపడాలి? ఉచిత బస్సు, ఫ్రీ బస్ అనేది ఎవరికి ఉపయోగపడాలి? పేద మధ్య తరగతి వాళ్ళకి, ఎవరికైతే ట్రాన్స్పోర్టేషన్ భారంగా ఉందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. 5 రకాల బస్సులు మేము వదలడం జరిగింది. ఇందాక మా జనసేన పార్టీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్లు. అలాగే మీరు అన్నారు ఇవి ఎన్ని బస్సులు వేస్తున్నారని చెప్పి మీరు అడిగారు. నేను చెప్తున్నాను, రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉన్నది 11,449 బస్సులు ఉంటే 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణం అండి. ఇంకేం కావాలి? ప్రతి నెల ప్రభుత్వంపై 162 కోట్ల రూపాయల భారం పడుతుంటే సంవత్సరానికి వచ్చేసి 1,942 కోట్ల రూపాయల భారం.
కానీ ఇది మొత్తం కూడా ఆర్టీసీకి ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుంది. అవును. ఇంతకు మించి ఒక మహిళకి ఏమి కావాలంటే ఆర్థిక భరోసా, అన్నిటికి మించి ఎవరైతే మనకి ఇంటి ఆడబిడ్డ ఇబ్బందులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వృద్ధులు ఉంటారండి, పుణ్యక్షేత్రాలకు విజయవాడ కనకదుర్గమ్మ లేదంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకి ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లల్ని అడిగి డబ్బులు తీసుకొని వెళ్ళాలి. నిన్ను ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళను పోషించడమే భారంగా మారినటువంటి పరిస్థితుల్లో అది పేద మధ్య తరగతి వారికి వాళ్ళని పుణ్యక్షేత్రాలకు కూడా తీసుకెళ్లి తిప్పుకొచ్చాడు తీరిక, అలాంటి ఆర్థిక పరిస్థితి లేకపోవచ్చు, వాళ్ళకు ఉపయోగకరం ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి సిటీలోకి వచ్చేసి హాస్పిటల్స్ లో చూయించుకోవాలి, పెద్ద హాస్పిటల్స్ లో. అలాంటి వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబన వచ్చినట్లుంటుంది. ఎవరి కోసం ప్రభుత్వాలు ఏదైనా సరే కొన్ని పథకాలు, ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నాయంటే అవి పేద మధ్య తరగతి వాళ్ళకి ఆసరాగా ఉంటే చాలు, అంతేగాని లగ్జరీగా తిరిగే వాళ్ళ కోసం కాదు కదా ఇవన్నీ చేసేది. ఇంకొక ముఖ్య విషయం అండి, 2,000 రూపాయలు వాళ్ళు నెలకి సేవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా 2,000 రూపాయలు ఇంకొక విధంగా వాళ్ళ జీవన మెరుగుదల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే దీని ద్వారా ఆదాయము అన్ని విధాలుగా అందరికీ వస్తున్నట్లే కదా, వ్యాపారాలు జరుగుతున్నట్లే కదా, ఆ విధంగా ఎందుకు ఆలోచించరు? ఖచ్చితంగాను. ఇంకొకటి, ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు అనే వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అండి. గత గవర్నమెంట్ ఖాళీ ఖజానాతో వదిలిపెట్టేసేసి వెళ్లితే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లోటుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగా ఒకవైపు అభివృద్ధిని డెవలప్ చేసుకుంటూ పరిశ్రమలు రాబడుతూ పెట్టుబడులను తీసుకొస్తూ యువతకు ఉద్యోగ కల్పన చేయించే దిశగా అడుగులు వేస్తూ సంక్షేమాన్ని కూడా అభివృద్ధి సంక్షేమం జోడెద్దు బండులు లాగా మేము నడిపిస్తున్నాము. ఇంతకు మించి ఏదో కావాలి, ఏదో వంకలు పెట్టాలని మాట్లాడటం తప్పితే మాట్లాడడానికంటూ వాళ్ళకి ఏమీ లేక ఏదో ఒకటి వెతికి భూతద్దంలో చూపించడం. రైట్, కంక్లూజన్ తీసుకుందాం మేడం. 1 by 1 నాగమల్లేశ్వర గారు. మేడం, సో అందరూ దాదాపుగా దిగువ మధ్య తరగతి పేద మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ పథకం పట్ల వారికి ఎంతో కొంత ఆ ఆర్టీసీ రవాణా ఛార్జీలు మిగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు అందరూ. సార్, ఆ ముక్క ఎవరు చెప్పాలా? బిలో పావర్టీ లైన్ లో ఉన్న మధ్య తరగతిలో ఉన్న మహిళలు కూర్చోవాలి. ఇక్కడ కూర్చొని చెప్పిన లగ్జరీ మహిళలు ఎవరు చెబితే అది కౌంటబుల్ లోకి రాదు. మరి ఒక మాట్లాడి మీరు అడిగిన ప్రశ్నలకు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము రెక్టిఫై చేస్తాం. అంతేగాని బిలో పావర్టీ లైన్ ఉన్న మహిళలు కూర్చోబెట్టి వాళ్ళు చెప్తారు. ఒక ప్రైవేట్ సంస్థలు వచ్చి లేదా ప్రైవేట్ మనకి మంచి చేస్తారనా మీరు అనేది? ఈ ముక్క మీరు అని మీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు పేదరికం తగ్గించాలి, లేకపోతే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మహిళలకి అంటగా ఆసరగా ఉండాలి తప్పితే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరిస్తారు, మీరు ఆసరగా ఉంటారంటే అది ఎంతవరకు? చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు. సో ఫైనల్ గా అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్. మిగతా వాళ్ళ సంగతి తీసేయండి. నాగమల్లేశ్వర గారు, మేడం మీరు ఒక మహిళగా ఈ పథకం మీద మీ అభిప్రాయం చెప్పండి. 2029లో మహిళలందరూ ఆర్థికంగా బాగున్నారు కాబట్టి అప్పుడు ఒకవేళ గెలిస్తే ఇస్తారని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు పాపం టీడీపీ అధికార ప్రతినిధి చూడనట్టున్నారు. ఒకసారి చూడండి మేడం, మళ్ళీ చెప్పండి. 2000 ఇవాళ ఎక్స్ప్రెస్ లో ఎక్కడండి? ఎక్స్ప్రెస్ లో 10 సర్వీసులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ ఇచ్చేస్తారంటే ఎక్స్ప్రెస్ లో ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఇన్ఫర్మేషన్. ఎక్స్ప్రెస్ లో 10 సర్వీసులు ఉంటాయి. మేడం ఒక్క నిమిషం మేడం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఇవన్నీ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. నాగమల్లేశ్వర్ గారు, బస్ ఎక్కితే తెలుస్తుంది అంటున్నారు మేడం. బస్ ఎక్కితే తెలుస్తుంది అంటున్నారు శిరీష గారు. కారులో కాకుండా బస్సులో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది అంటున్నారు. మరి నన్ను లగ్జరీ అన్నావు కదా, నేను బల్సిన్ అన్నా కదా, మరి నీ బల్పేంటో. నాగమల్లేశ్వర్ గారు, లగ్జరీ అన్నది వారు ఎవరైతే లగ్జరీగా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి, వాళ్ళకి బస్సు ఎక్కితే తెలియదు అనేది అన్నారు కానీ వారు మిమ్మల్ని అయితే ఏమనలేదు. మీరు అట్లా ఆపాదించుకొని పర్సనల్ గా మాట్లాడుకోకండి. ఆవిడ ఈవెంట్గా బలిసిన వాళ్ళకి లేదని అన్నారు కదా, ఆవిడ ఎక్కితే ఆవిడ బలిసిన కేటగిరీలోకి వెళ్తారో బలిసిన కేటగిరీలోకి వెళ్ళమో తెలిసిపోతుంది. నేను నీకు ముందే చెప్పాను, అది బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి పథకం అప్లికబుల్ అవుతుందంటే మీరు పర్సనల్ గా క్వశ్చన్ వేశారు మీరు ఎక్కుతారా అని.
దానికి వచ్చిన సమాధానం ఇది. సో ఇవాళ మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, అందులో ఆడవాళ్ళకి మోసం చేసేది లేదనేది ఇంకా ఎందుకు? ఈ బస్సులు ఎక్కిన తర్వాత ఇంకా 2-3 రోజులు ఒక్క 3 డేస్ ఓపిక పట్టండి, ఏం జరుగుతుందో కూడా చూద్దాం. కాదు, ఏం జరుగుతుంది మేడం? కాదు, ఏం చేయబోతున్నారు వీళ్ళు? బస్సుల్లో బాంబులు వీళ్ళు ఏం పెట్టేస్తారు. చేయబోతున్నారు? మీరు చేసేది అదే కదా, మహిళల్ని ఇబ్బందులు పెడుతూ మహిళల మీద దాడులు చేయించడం, ఇదే కదా మీరు చేసేది. ఏం చేయడానికి ప్లాన్ చేశారు? అదేం ప్లాన్ చేశారు? ఏం ప్లాన్ చేసినా ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం మేడం క్రాస్ టాక్ వద్దు, శిరీష గారు క్రాస్ టాక్ వద్దు, కంక్లూజన్ తీసుకుందాం. నాగమల్లేశ్వర గారు కంక్లూజన్ ఇవ్వండి మేడం, సమయం లేదు. మాట్లాడుతున్నారు టీడీపీ అధికారులు పెట్టుకున్నారు, మీరు అలా అడ్డు రాలేదు మీకు, ఎందుకంటే మీకు ఇచ్చిన రెస్పెక్ట్ అది. రైట్. సో బస్సులో ఒక నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఒక బస్సులో పడతారో చెప్పమనండి క్లారిటీగా. ఇప్పుడే జరుగుతున్నటువంటి ఇవాళ డిపోల దగ్గర వీడియోలు తీయండి, సరిపోతుంది. మా మాటలే పట్టించుకోక్కర్లేదు. మేడం ఇక్కడ నాగమల్లేశ్వర గారు ఒక విషయం అండి, ఒకవేళ లోటుపాట్లుంటే మీరు వాటిని రైజ్ చేయండి. పలాని నియోజకవర్గంలో పలాని బస్ స్టాండ్ లో ఈ విధమైన ఒక ఇష్యూ జరిగింది, సో కాబట్టి దీన్ని ఈ విధంగా ప్రభుత్వం రెక్టిఫై చేయాలని ఒక సూచనో సలహానో ఇవ్వండి, తప్పే ఉంది. ఒక్క నిమిషం లెవెల్లో ఉండండి, వినండి. సాక్షి వీడియో అనుకుంటాను. రైట్ మేడం, సరే చిన్న ఏదో లోటుపాట్లు ఇష్యూస్ వస్తాయి, మాకేం వినిపించలేదు. సాక్షి వీడియోలు కనపడలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేనా? రైట్. ఇప్పుడు వీడియో అడిగారు, నేను లైవ్ లో వీడియో చూపించాను. సాక్షి అంటే నేనేం సమాధానం లేదండి, తప్పే ఉంది. ఇప్పుడు ఒక ఛానల్లో లేకపోతే ఒక పత్రికలో మనం అనకూడదు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. చేసుకుంటారనేదే నా పాయింట్. అవును. కానీ నేను విమర్శించుతున్నానని మీరు తప్పుగా లేదు. అందుకని నేనేమన్నాను, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పలేదని చెప్తున్నాను. మా వరకు కొన్ని వచ్చినటువంటి సిచ్యువేషన్స్ నేను చూపిస్తున్నాను. రైట్ మేడం, సమయం లేదు. శివభారతి గారు బ్రహ్మనాయుడు గారు ఇందాక కూడా నాకు టైం మాట్లాడండి. సగం ఆవిడ వరలటం సరిపోయింది, ఇంకొక కాలేమో మాధవి గారిని రైట్ మాట్లాడండి మేడం, మాట్లాడండి ప్లీజ్, సమయం లేదు, మాట్లాడండి. నాకేమైనా సమయం ఇస్తారు, లేకపోతే మధ్యలో ఆవిడ వచ్చి మధ్యలో డిస్కో వేస్తా ఉంటే కుదరదు. ఇక నేను ఇందాక మాట్లాడలేదు, వస్తే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరికి ఉపయోగం అంటే వెళ్ళేటప్పుడు 3 రోజులు అయితే తెలుస్తుంది. 3 రోజులు కాదు, 30 రోజులు కాదు, 300 రోజులు కాదు, ఇంకా 3 సంవత్సరాలు దాటినా కూడా ఇదేం కాదు. మహిళలకు ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కావాలి, ఉపయోగపడుతుందా లేదా అనేది డిపోల దగ్గర బొమ్మండి, మాకేం అవసరం లేదు. మేము అందరికి అందుబాటులో పెట్టాం, వాళ్ళు ఉపయోగించుకున్నారా లేదా, మీకేమన్నా మధ్యలో ఇలాంటి సాక్షి టీవీలో వీడియోస్, గ్రాఫిక్స్, మార్పింగ్ వీడియోస్ వచ్చి ఏదో జరిగిపోతుందని కాస్త హడావుడి చేయాలి కాబట్టి, ఎవరో దేకరు కాబట్టి, అలాంటి అవసరాలు ఉంటే మీరు వెళ్ళి డిపోల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదా బస్సులో ట్రావెల్ చేస్తే 2 రోజులు లగ్జరీని కాస్త పక్కన పెట్టేసి 2 రోజులు సామాన్లతో కలిసి ఒక 2 ప్లేసెస్ తిరిగితే అక్కడ బస్సులో మహిళలు ఏమనుకున్నారు, ఉపయోగపడుతుందా లేదని వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మాకేం అవసరం లేదు, మాకు వచ్చే రిపోర్ట్స్ అవుతున్నాయి, మా సర్వేస్ అవుతున్నాయి, అందరు దీనిలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారో లేదో అనేది ఉపయోగపడే మహిళలే రేపు బయటకు వచ్చి వీళ్ళకి చెప్తారు సమాధానం. మనం ఏం చెప్పక్కర్లేదు. మనం ఒకటి మంచి చేయాలని ఒక పథకం పెట్టారు. అసలు ఇంతకీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ మహిళలకు ఉచిత బస్సు అనే ఒక పథకానికి వీళ్ళ స్టాండ్ ఏంటి? వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్నట్ట చేస్తున్నట్టే అర్థం అవుతుంది, కాకపోతే అందులో లోపాలు ఎత్తుకుతున్నారు. లేదు అసలు వాళ్ళు చేస్తున్నట్టు ఎక్కడ కనబడుతుంది. ఇది ఎవరికి ఉపయోగం ఫస్ట్ నుంచి ఎవరికి ఉపయోగం అంటుంది ఆవిడ. అంటే దానికి ఈ పథకం వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, అంటే మహిళలకి గవర్నమెంట్ సహాయం చేయడం వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, లేదు అంటే లేదని చెప్పమానండి. ఇవన్నీ ముసుగులో గుద్దుగాట్లేదు, వాళ్ళు ఏం చేయరు కదా. వాళ్ళు చేసిందంతా సర్వనాశనం చేసి 5 ఏళ్లు విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇక ఫ్యూచర్ లో కనుచూపు మేరలో కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి పాపం ఏదో ఒకటి అనాలి కదా. ఇప్పుడు కూటమిని ఏదో మొన్నటి వరకు బస్సు ఏదన్నారు, బస్సు వచ్చింది. రైతుకి డబ్బులు ఏదన్నారు, వేసారు. తల్లికి వందనం ఏదన్నారు, వేసారు.
ఇప్పుడు మరి వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు మళ్ళా గుల్లాలు పడ్డారు. 250 ఎంత కష్టపడి పెంచారు దాన్ని మనం రావడమే పాత బకాయిలతో సహా 7,000 అందరికి అకౌంట్ లో వేసి ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చిన పరిస్థితి. పెన్షన్స్ కూడా పెంచేశారు. వీళ్ళు అన్నా క్యాంటీన్లు కూడా పెన్షన్ గురించి చెప్తున్నారులే మేడం వారు. ఆవిడ క్రాస్ అంటే వాళ్ళు పెంచిన డబ్బులతో పాటు 4,000 గత 3 నెలలు ముందు 3 నెలలు కూడా ఇస్తామని 7,000 ఇస్తామని చెప్పండి. అవునవును కదా ఎన్నికల ముందు హామీ ఇస్తే ఏప్రిల్ నుంచి ఇచ్చారు తల్లి. అది కూడా తెలియదు నీకు. తెలుసుకొని వచ్చి మాట్లాడు. మరి తెలుసుకొని వచ్చి మాట్లాడు. ఎందుకు ఊరికే అడ్డం తగులుతావు? మేడం వ్యక్తిగతంగా వద్దు మేడం దయచేసి. నేను మాట్లాడాను. నాగమల్లేశ్వర గారు మేడం మీరు చాలా సమయం మాట్లాడారు. నాగమల్లేశ్వర గారు మీరు చాలా సేపు మాట్లాడారు. పాపం వారిని మాట్లాడనివ్వండి. వారి గొంతు నొక్కే మాకండి. నాగమల్లేశ్వర గారు మేడం మీరు చెప్పారు కదా. నాగమల్లేశ్వర గారు మీరు రాగండి దయచేసి. మీరు చెప్పారు కదా. శివభారత్ గారు కంక్లూజన్ ఇవ్వండి. మాట్లాడితే ఆవిడ వస్తే చాలు ఫ్యాన్ అంతా చిరాకు వస్తా ఉంటది. ఊరికే మాట్లాడతా పోనీలేండి పాపం పోనీలేండి. చెత్త తప్ప పోనీలేండి ఒక చెత్త తప్ప వద్దులేండి. వ్యక్తిగతంగా వద్దు. పర్సనల్ టార్గెట్స్ వద్దు. శివభారత్ గారు వదిలేయండి. ఎందుకు అసలు అలాంటి వాళ్ళని కూర్చోబెడతారు? వద్దండి శివభారత్ గారు దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. శివభారత్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇలా కాదండి. ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్సుకి వాళ్ళ స్టాండ్ ఏంటి? ఉచిత సిలిండర్లకు వాళ్ళ స్టాండ్ ఏంటి? రైతులకి అన్నదాత సుఖీభావం మీద వాళ్ళ స్టాండ్ ఏంటి? లేకపోతే తల్లికి వందనం మీద వాళ్ళ స్టాండ్ ఏంటి? వాళ్ళందరికీ మంచి చేయడం వాళ్ళకి ఇష్టం ఉందా లేదా? రైట్. తర్వాత ఆ డిస్కషన్ మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం. వారికి ఇష్టం ఉందా లేదనేది. శివభారత్ గారు సమయం లేదు. శిరీష గారు 1 word కంక్లూజన్ ఇవ్వరా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి మీరు పేరు మార్చుకున్నారా? మేడం మీరు ఆగండి మేడం ప్లీజ్. నాగమల్లేశ్వర గారు మీరు ఆగండి మేడం. సిలిండర్లు ఇచ్చారా? మీరు ఆగండి మేడం. శిరీష గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. శిరీష గారు 1 word కంక్లూజన్. మహిళలకి విద్యార్థులకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడానండి. ఇకపోతే ఆ మహిళలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అక్కడ బస్సులో ఏ విధమైన ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాం. అందుకని అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి బస్సులో సీసీ కెమెరాలు పెట్టాము. అలాగే ఎక్కుతున్న కండక్టర్ కూడా సీసీ కెమెరా పెడుతున్నాము. ఒకవేళ నాగమల్లేశ్వరి గారు మీ దృష్టికి ఏమైనా వస్తే మాకు తెలియజేయండి. మేము విమర్శలు స్వీకరిస్తాం. అందులో డౌటే లేదు. తప్పకుండా మేము మహిళల పక్షాన నిలబడతాం. మహిళా సాధకరికి కట్టుబడే ఉన్నాము. ఖచ్చితంగా మీ దృష్టికి ఎలాంటి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు వస్తే తీసుకురండి. ఆ విమర్శలు మేము స్వీకరించి ఖచ్చితంగా మేడం. ఈ బస్సులో ఉచిత బస్సులో మహిళలు ఎవరు కూడా కొట్టుకోకుండా, ఒకరొకరు గొడవలు పడకుండా, అరుచుకోకుండా చక్కగా సాఫీగా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుందాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శివభారత్ గారు, ఖమ్మంపాటి శిరీష గారు, నాగమల్లేశ్వర గారు, అదేవిధంగా మనతో ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చిన మాజీ మంత్రి రావిలి కిషోర్ బాబు గారు, గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి అందరికీ పేరుపైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ. కూటమి సూపర్ 6 అదరగొట్టిందా? అమరావతిపై వైసీపీ విషం కక్కుతోందా? జగన్ కు పవన్ పంచులు. సేనాని ప్లాన్ ఏంటి? పులివెందల దెబ్బతో వైసీపీ ఫ్యూచర్. వైసీపీ బాస్ ప్లాన్ బి అదేనా?